వ్యాపార దివ్యలాభస్వం ధనైశ్వర్య సిద్ధిద మనోవాంఛాది సిద్ధ్యర్థం వ్యాపారం సుస్థిరోహవ. ఈ శ్లోకం చదివి ఎవరైతే షాపులో అగరబత్తీలు కర్పూరం వెలిగిస్తారో వాడు నామక షాపులో కూర్చుంటారంటే విపరీతమైన ధనలాభాన్ని నేనే ఆ యజమానికి అందిస్తాను అని అమ్మవారు అంటుంది. అందుకే మన వయస్సులు ఎప్పుడూ కూడా షాపులో అలా లక్ష్మీ కుబేరులాగా ఆ వాళ్ళు కట్టిన బట్టలు నరగకుండా కూర్చున్న అమితమైనటువంటి కోటీశ్వరులు కాగలిగిన ఒకే ఒక అనుగ్రహం ఆ రోజున అమ్మవారు ఇచ్చింది. అందుకని ఆ అమ్మవారు ఆ నూతన దంపతులు కొన్ని వరాలు కూడా ఇస్తున్నది. ఓ 102 గోత్ర బిడ్డలారా, ఈ దంపతులు సంతానం లేకపోయినా నాతో పాటు గుండ ప్రవేశం చేస్తున్నారు కనుక మీరందరూ కూడా వీళ్ళకి బిడ్డలతో సమానం. కనుక మీరు మీ పెద్దలకు బిడ్డ ప్రదానాలు చేసేటప్పుడు ముందుగా ఒక అదనపు పిండాన్ని ఈ దంపతుల కోసం వినియోగించండి అంటుంది అమ్మవారు. ఇప్పటికీ 1 అనే నెంబర్కు బదులుగా లాభం అనాలి. లాభం అంటే ఏమిటి? స్వలాభం కాదు. ఆ 102వ దంపతుల గోత్రం లాభం. లాభాలనే గోత్రం లేదు ఇప్పుడు. కానీ లేకపోయినా మనం ఉన్నదని చెప్పాలి. ఎవరైనా మీ గౌరవ గోత్రాలు ఎన్నయ్యా అంటే 101 అనకూడదు. ఏమనాలి? 102 అనాలి. వాళ్ళు లేకపోయినా ఉన్నారని మనమంతా భావించాలి. లాభం అంటూ మీరు 2, 3 అంటూ ప్రారంభం చేయాలంటుంది అమ్మవారు. మరి 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 తర్వాత 6 తర్వాత ఏమనాలి? ఏం మాట్లాడారు? అందరూ తెలియని వాళ్ళైతే 7 అంటారు. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా 7 అందరూ ఏమనాలి? 6, 6 8 అనాలి. ఎందుకని 7 అనకూడదు? ఇక్కడ మనం ఆ విషయాన్ని ఆ పుణ్యతిథి రోజున అదే సమయంలో ఏం చెప్పిందో అమ్మవారు మనం ఆ ముహూర్తంలో ఇదే చెప్పుకుంటున్నాం. ఎంతటి అదృష్టమో తెలుసున్నా మనందరికీ అమ్మవారు ఏం చెప్పిందో ఆ రోజున ఈ రోజున అవన్నీ కూడా మనం వింటున్నామంటే నిజంగా ఇది ఒక అదృష్టం మనందరికీ కూడా. 6 తర్వాత ఏమనాలి? ఎందుకు 7 అనకూడదు? ఎవరైనా చెప్తారా అంటే చాలా మంది అనుకుంటారు 7 అంటే వ్యాపారం ఏడుస్తుందంటున్నాం ఇట్లా అనుకుంటారు. చాలా తప్పు మాట అది. 7 అనే సంఖ్య అసలు నిజానికి చెప్పాలంటే విష్ణుమూర్తి సంఖ్య. 7 వైకుంఠ ద్వారాలు 7 ఉంటాయి. అలాగే 7 కొండల వల్ల అంటవలేదా? వివాహమైన దంపతులు నడిచే అడుగులు కూడా 7 అంటారు. 7 సముద్రాలు అంటారు. 7 ఋషులు అంటారు. ఇట్లా 7 స్వరాలు అంటారు. 7 అనే సంఖ్య సామాన్యమైనది కాదు. అయినా మరి 7 ఎందుకు అనకూడదయ్యా అనగా అమ్మవారు అంటుంది ఈ నూతన దంపతులు 102వ గోత్రం వాళ్ళు ఉన్నారే, పెళ్ళైన 7వ రోజున నాతో పాటు గుండ ప్రవేశం చేస్తున్నారు కనుక మీరు రేపటి నుంచి వ్యాపారం చేసేటప్పుడు 6 తర్వాత 7 అన్నారు అనుకోండి, అరే వాళ్ళకి పెళ్ళైన 7వ రోజునే గుండ ప్రవేశం చేశారే అనే బాధ మీకు గుర్తొస్తుంది. ఆ వెంటనే ఏం గుర్తొస్తుంది? అరే ఆ దంపతులతో పాటు మా తల్లి తండ్రి కూడా గుండెలో దూకారే అనే విషయం గుర్తొస్తుంది. ఆ తర్వాత ఏం గుర్తొస్తుంది? తల్లి తండ్రి గుండ ప్రవేశం చేశారనే దుఃఖం మీకు ఎప్పుడు వచ్చిందో వెంటనే మీకు త్యాగ చింతన, దుఃఖము, వైరాగ్యం వస్తే వ్యాపారం చేసేటప్పుడు త్యాగ చింతన ఉండకూడదు. అందుకని త్యాగ చింతన ఉండకుండా మరి ఆదాయం బాగా రావాలనే చింతన ఉండాలి కనుక మీరు 6, 1, 7 అని అనాలి అని అమ్మవారు చెప్పింది. ఈ రోజుకి కూడా ఆ రోజున బిడ్డలు మనమంతా కూడా 6, 6, 1 అని మనం పూజించడానికి కారణం. అంతేకాదు ఓ బాలబాలికలారా, మీకొచ్చే పుణ్యాన్ని కొంత వీళ్ళకి దానం చేయాలి అన్నది అమ్మవారు. ఈ రోజుకి కూడా మనం ఏదైనా అన్నసత్రానికి వెళ్ళామనుకోండి, 1 ఉండకూడదు, 1000 అని 0 ఉండకూడదు, 1,00,000 అని 0 లేకుండా చివరన 1 గాని 16 గాని 11 గాని మనం అదనంగా ఇవ్వాలి. ఎందుకు అనగా చివరన సంఖ్యల్లో ఉండే దానం చేసిన పుణ్యం ఆ 102వ దంపతులది. మొదటి సంఖ్యలో ఉండే దానంలో పుణ్యం మనది. ఉదాహరణకి 5,10,116 మీరు ఇచ్చారనుకుందాం. 5,00,000 ముందు సంఖ్యల పుణ్యం మనది, చివరి సంఖ్యల పుణ్యం వాళ్ళది. ఒకవేళ మీరు 1 గాని 11 గాని 16 గాని కలపకుండా 0 ఉండేట్టుగా మీరు డొనేషన్ చేస్తే పూర్తి పుణ్యం వాళ్ళకే వెళ్ళిపోతుంది అని అమ్మవారు చెప్పిన కారణంగా ఈ రోజు గురుదక్షిణ పెట్టాలన్నా, డొనేషన్ ఇవ్వాలన్నా 1,116, 516 ఇట్లాగా మన చివరిలో సమర్పించడానికి కారణం. మనకు వచ్చే పుణ్య ఫలితాన్ని కూడా అమ్మవారిలో కొంత వాళ్ళకి దానగతం చేయాలని
అని అమ్మవారు చెప్పింది. అంతేకాదు మీరు భిక్షకునికి బియ్యం వేసేటప్పుడు కూడా కొన్ని బియ్యం ఇలా వేసి కొన్ని బియ్యం అలా వేస్తాం. అంటే ఒకవైపు పుణ్యం మనది, రెండో వైపు దానంలో పుణ్యం వాడది అంటూ అమ్మవారు ఇంకా ఎన్నో ధర్మాలు చెప్తూ ఉన్నది. అంతేకాదు